ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. సింధు, ఏంటే ఏంటిది? ఏం చేస్తున్నావు? సాంబ్రాణి హారతి అత్తయ్య. అది తెలుస్తూనే ఉంది. అసలు ఈ పని చేయమని నీకెవరు చెప్పారే? అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను అత్తింట్లో అడుగు పెట్టాను కదా అత్తయ్య, అందుకే దేవుడికి పూజ చేసి అందరికీ హారతి ఇద్దామని వచ్చాను. అందరికి సాంబ్రాణి వేసి హారతిచ్చి కాకా పట్టాలని ట్రై చేస్తున్నావా? చచ్చా, అదేం కాదత్తయ్య. ఈ ఇంటికి పట్టిన పీడ అరిష్టం వదిలిపోవాలని ఇలా చేస్తున్నాను. ఆహా, మా ఇంటికి పట్టిన అరిష్టం పీడ నువ్వేనే. నువ్వు పోతే మాకు పట్టిన అన్ని గ్రహాలు పోయినట్టే. అదేంటత్తయ్య అలా అంటారు? అబ్బో, అమాయకంగా ఫేస్ పెడితే పడిపోతాననుకున్నావే దరిద్ర మొహందానా? నాకు తెలిసే ఈ నెపంతో ఇంట్లో అందరికీ దగ్గరవ్వాలని ఇలా చేస్తున్నావే నువ్వు. చూడు, నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా సరే ఏం ప్రయోజనం ఉండదు అసలు. బాగా చెప్పారత్తయ్య. ఏ సింధు, అసలేం చేయాలని ఇవన్నీ చేస్తున్నావు? అలా అడుగు అమ్మ మధు. చెప్పవే, నా పెద్ద కోడలు అడుగుతుంది కదా, చెప్పు. నేనేం చేసినా ఎందుకత్తయ్య నన్ను తప్పు పడతారు? మీరందరూ బాగుండాలనే కదా నేను పొద్దున్న లేచి తలస్నానం చేసి దేవుడికి అర్చన చేసి సాంబ్రాణి వేస్తున్నాను, అందరికీ హారతి ఇస్తున్నాను. మంచి కూడా మీ కళ్ళకి చెడుగానే కనపడితే ఇంక నేనేం చేయలేనత్తయ్యా, ఏం చెయ్యలేను. అబ్బో, నీ ఏడుపు మొహం చూడలేక చస్తున్నానే. నాకు చిరాకు తెప్పించుకు. అయినా ఇప్పుడేంటి? యశ్ ఆ హారతి తీసుకోవాలి, అంతే కదా? అంతే అత్తయ్య. అబ్బో, ఈ వినయం బాగానే ఉంది. నేనుండగా నీ చేత్తో హారతి ఇప్పిస్తానా? ఇవే ఆ ప్లేట్ ఇవ్వు. రే యశ్, నీ పెళ్ళం దేవుడికి పూజ చేసిందంట, అర్థమైందా? ఇదిగో తీసుకో హారతి. అయిపోయింది కదా, ఇదిగో తీసుకోవే, పోవే. థ్యాంక్స్ అత్తయ్య. నీ పాడు థ్యాంక్స్ నాకేం అవసరం లేదు. ఎలా? చూడమ్మా మధు, దీన్ని ఇలాగే వదిలేస్తే చాలా కష్టం. ఇవాళ సాంబ్రాణి హారతితో మొదలుపెట్టింది, రేపు సాంబారు కూరలు అంటూ అందర్నీ కలుపుకుపోవాలని చూస్తుంది. మనం ఏదో ఒకటి చెయ్యాలమ్మా. మీరేం టెన్షన్ పడకండి అత్తయ్య, నేను చూసుకుంటాను దాని సంగతి. నువ్వున్నావనే నా ధైర్యం అమ్మా. నీ పాపం పండింది మధు, అందుకే నా చిన్న కొడలు మళ్ళీ నాకు దగ్గరైంది. ఇద్దరం కలిసి నీ భర్తం పడతాను, చూస్తూ ఉండు. సరే అమ్మా. ఒకప్పుడు ఇదే వంటగది నుంచి వంట చెయ్యొద్దని, నేను ఇంటి కోడల్ని కాదు అని బయటికి పంపించారు.
ఇప్పుడు అదే అత్తయ్య నన్ను తన ఇంటి కోడల్ని అని ఒప్పుకున్నారు. ఎక్కడైతే నన్ను ఉండొద్దు, వంట చేయొద్దు అన్నారో ఇప్పుడు అక్కడే ఉండి నా చేతులతో నా పిల్లలకి, నా వాళ్ళకి వండి పెట్టే అదృష్టం నాకు కలిగింది. థ్యాంక్స్ దేవుడా. ఏయ్, అసలు నువ్వు మనిషివేనా? నీకు బుద్ధుందా? ఎందుకు మెంటల్ దానిలా బిహేవ్ చేస్తున్నావు? నా పిల్లలకి క్యారేజ్ పెడుతుంటే లాగి పడేస్తావా? పోనీలే కదా అని ఊరుకుంటుంటే మరీ ఓవర్గా రెచ్చిపోతున్నావు. ఏ సింధు, ఎక్స్ట్రాలు మాట్లాడకు. నిన్ను ఈ ఇంట్లో ఎందుకుండనిచ్చానో తెలుసా? మావయ్య పిల్లల గురించి ఆలోచించి. అసలు వాళ్ళే లేకపోతే అత్తయ్య బాధపడతారని నేను తగ్గాను. లేదంటే నేనుండే ఇంట్లో నువ్వుండడమేంటి? అసాధ్యం. ఇంట్లో పూజ చేయటానికి, సాంబ్రాణి వేయటానికి, వంట పని చూసుకోటానికి, పిల్లలకి క్యారేజ్ పెట్టటానికి చాలా మందున్నారు. నువ్వు ఎగేసుకొని అన్నీ పూసేసుకో. నిన్ను ఈ ఇంట్లో నుంచి పంపించటానికి నాకు ఒక్క క్షణం పట్టదు. ఈ ఇంట్లో నీ స్థానం ఏంటో తెలుసుకొని బిహేవ్ చేయి. ఎంతవరకు ఉండాలో, ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకే ఉండు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు మానుకో. వంట పనిలో చెయ్యి పెడితే మొత్తం తగలెట్టేస్తాను. మైండ్ ఇట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్.